హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన దగ్గర అనిల్ కుమార్ బచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సో సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇన్విట్ అనే దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలుకి మనకి ఏ విధంగా లాభం చేకూరుతుంది? సో ఇన్విట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు అనమాట. సో ఈ ఇన్విట్స్ వచ్చేసి ఇవి కూడా మార్కెట్లో డిమాట్లో రూపంలో మనము లిస్ట్ అయి ఉంటాయి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. మనం కావాలంటే కొనడం అమ్మడం అనేది స్టాక్ మార్కెట్ ద్వారా మీ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో లైక్ రోడ్సే అనుకోండి, హైవేసే అనుకోండి, పవర్ ప్రాజెక్ట్సే అనుకోండి, టెలికాం ఫెసిలిటీసే కానివ్వండి, ఇట్లాంటి పోర్ట్స్లో కానివ్వండి, ఇట్లాంటి ఫెసిలిటీస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యేటాయి. అందరూ ఇన్వెస్ట్ చేయగలిగే ఆప్షన్ కాదు. బట్ అలాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇన్వెస్టర్స్ కూడా లాంగ్ టర్మ్ రిటర్న్స్ బాగా వచ్చేట్టు ఆర్ స్టేబుల్గా, నాట్ హయ్యర్ బట్ స్టేబుల్ రిటర్న్స్ వచ్చేట్టు ఒక ఆప్షన్ క్రియేట్ చేయాలని చెప్పేసి 2016లో స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ క్లోజ్ టు 9 years అయిపోయింది ఇన్విట్స్ మొదలై. సో ఇందులో అడ్వాంటేజ్ స్టేబుల్ రిటర్న్స్, బికాజ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది, ఒక 5 yearsలో ఒక రోడ్స్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. ఆ రోడ్ ప్రాజెక్ట్ నుంచి టోల్ ఇన్కమ్ కావచ్చు, హైవేస్లో కానీ ఆ పవర్ ప్లాంట్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ కావచ్చు, వచ్చినప్పుడు ఏంటంటే అది ఇన్వెస్టర్స్కి షేర్ అవుతుంది. సో స్టేబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్స్తో సంబంధం లేదు, బికాజ్ మార్కెట్స్ ఎలా ఉన్నా ఈ ప్రాజెక్ట్స్ తను నడిచే పద్ధతులు నడుస్తూ ఉంటాయి. సో ఈక్విటీకి కానీ గోల్డ్ కానీ అలా కాకుండా కొంచెం పోర్షన్లో మనకు రెగ్యులర్ ఇన్కమ్ రావాలి, మార్కెట్స్తో సంబంధం లేకుండా అనుకుంటే ఇన్విట్స్ ఆర్ ఒక మంచి మెథడ్ అనమాట. ఇందులో ఇంకా ఇదేంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్, షార్ట్ టర్మ్స్ అంటూ ఉండవు. లాంగ్ టర్మ్ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నీకు రెగ్యులర్గా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఒక పవర్ ప్లాంట్ ఉంది, దాని లైఫ్ ఒక 25 years ఉంది, నువ్వు ఒక 50 లక్షలు పెట్టావు ఇన్విట్స్లో. ఇది చిన్న అమౌంట్ ద్వారా కూడా పెట్టచ్చు, 50,000 నుంచే మొదలు పెట్టచ్చు. బట్ నువ్వు పెద్ద అమౌంట్ పెట్టావు, నీకు రెగ్యులర్గా నువ్వు చూడాల్సిన అవసరం లేదు, వస్తూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు డబ్బులు కావాలి అనుకుంటే ఇట్స్ ట్రేడబుల్ ఇన్వెస్ట్మెంట్. సో నువ్వు కావాలంటే మార్కెట్లో అమ్మేసుకోవచ్చు, వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ యూజువలీ వోలటిలిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అండ్ అడ్వాంటేజ్ నీ పోర్ట్ఫోలియోలో ఒక డైవర్సిఫైడ్ యాసెట్ ఇంకోటి యాడ్ అవుతుంది. మార్కెట్స్ ఎప్పుడైనా చాలా భయంగా ఉన్నప్పుడు, యుద్ధాలు ఉన్నప్పుడు, ఆర్ ఏవైనా గ్లోబల్ భయాలు ఉన్నప్పుడు మార్కెట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి టైంలో ఈ ఇన్విట్స్ కానీ కాపాడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్విట్స్కి అడ్వాంటేజ్ ట్యాక్స్ ఎఫిషియన్సీ. సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్విట్స్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు. దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ మీద కానీ, ఆ కంపెనీ డివిడెండ్ ఏమైనా అనౌన్స్ చేసినా కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ నేషన్ బిల్డింగ్కి అవసరం కాబట్టి, నేషనల్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే వీటికి కొంచెం ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చాయి. సో నువ్వు ఇన్విట్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చే ఇన్కమ్ మీద కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దేర్ బై అడిషనల్ రిటర్న్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నువ్వు ఇండైరెక్ట్గా నేషన్ బిల్డింగ్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఇన్విట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. ట్రేడబుల్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్. నువ్వు అంటే నీకు తెలుసు లాంగ్ టర్మ్ ప్రతి సంవత్సరం ఎంత వస్తుందని తెలుసు. సో అంత సర్టెనిటీ చాలా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కే ఉంటుందన్నమాట. ఇన్విట్స్ అదొకటి. అండ్ సో ఇవి కూడా లిస్ట్ అయి ఉన్నాయి. సో మనం పాపులర్ ఇన్విట్స్ చూసుకుంటే ఇండిగ్రిడ్ అని ఉంది. సో ఇది పవర్ అండ్ సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు హోల్డ్ చేసింది. ఆల్సో బెంగళూరు బేస్డ్ ఆఫీస్ పార్క్స్ కూడా హోల్డ్ చేస్తుంది ఇది ఇండిగ్రిడ్. రిటర్న్స్ చూసుకున్నా కానీ దగ్గర 12% పర్ యానం ఉంది. సో సేఫ్ యాసెట్, అంటే ఎవరైతే సేఫ్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి డైవర్సిఫై చేసుకోవడానికి ఒక మంచి యాసెట్ క్లాస్ ఇది ఇన్విట్స్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళది కూడా ఒక ఇన్విట్ ఉంది. వీళ్ళు ఏంటంటే పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్లో, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో ఉంది. వీళ్ళది కూడా ఒక మంచి 13 to 14% పర్ యానం ఈల్డ్ వస్తుంది. అట్లాగే ఐఆర్బి వాళ్ళది కూడా ఇన్విట్ ఉంది. అట్లాగే ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది కూడా ఒక ఇన్విట్ ఉంది. సో ఇవి కూడా 14-15%, 13-14% వరకు ఎక్స్ఐఆర్ఆర్ వచ్చినాయి వీటికి కూడా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ప్రాజెక్ట్స్కి ఫండింగ్ దొరుకుతుంది, సైమల్టేనియస్లీ ఇన్వెస్టర్స్కి ఒక లాంగ్ టర్మ్ రూపంలో మంచి ఇంకొక ఆదాయం, రెగ్యులర్గా ఆదాయం వచ్చి ఎఫ్డీల కన్నా కూడా బెటర్ ఆదాయము. బట్ ఎట్ ద సేమ్ టైం లిస్ట్ చేసుకుని మంచి పెరిగే అవకాశం కూడా ఉంది. 2 రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ తన పోర్ట్ఫోలియోలో డైవర్సిఫై చేసుకోవడానికి గోల్డ్,
సిల్వరే కాకుండా ఇలాంటి యాసెట్స్ని కూడా ఇన్వెస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి మచ్ మోర్ అంటే ట్రబుల్ టైంలో పోర్ట్ఫోలియో బ్యాలెన్స్గా ఉంటుంది అండ్ ఎప్పుడు కావాలన్నా ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, స్టక్ అయ్యే అవకాశం తక్కువ అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.